తమ్ముడు పవన్. మన దేశం యంగ్ ఇండియా, 60% యువతరం. ఈ యువతరానికి నాయకత్వం కావాలి. ఈ యువతరానికి నాయకత్వం కావాలి. రేపటి కాలం మీదే. మీ యువతరం విజయం మీదే. విజయం మీదే. ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంతో, ఒక సుదీర్ఘమైన 5 సంవత్సరాల లక్ష్యంతో నేను ఇలా మీ ముందుకు వచ్చాను. పార్టీ పెట్టాను. ఏంది సార్ మీ వాడు? అయినా ఎవరికి లేని ప్రాబ్లం వీడికేంది సార్? మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. టు లివ్ గ్రేట్లీ యు హ్యావ్ టు రిస్క్ గ్రేట్లీ. చిన్నప్పటి సంది చూస్తున్నా అని అంతనే. ఎలాంటి దౌర్జన్యాలైనా సరే, ఎలాంటి అవినీతినైనా సరే అరికట్టడానికి, పోరాటం చేయడానికి ఇలా మేము ముందుకు వస్తుంటాను. బలహీనంగా ఉన్న దాని గురించి బలంగా నిలబడతాం. నీ బాంఛంతరాన్ని కాల్ముక్త అనే బానిసని కాదు కాబట్టి. తనకి ఏది ఉందో అందరికీ అదే ఉండాలనుకుంటాం. నిర్భయమై నిప్పులు చెరిగే నిజాయితీ నిన్ను నడిపిస్తోంది మహాబలమై. యువతరానికి సంబంధం విడిచిపెట్టాం. మరి స్వాతంత్రం నుండి పేదవాడికి బేసికల్ మ్యాచ్ గూడు గూడు గుడ్డ అని చెప్తూ వచ్చారు సార్. అడవి చెట్లకు అన్నలం, కొండ గుండల తమ్ములం, బంధువులకు బంధువులం, నిప్పు కణికలం, మందు పాతర తొక్కిన అడుగులం, గుండెలోతుల కన్నీటి మడుగులం. గూడు గూడు గుడ్డ కాదు సార్. ఆకుపచ్చని దారుల కట్టిన చిక్కటి నెత్తుని మరకలం. విద్య, వైద్యం, ఉపాధి, రాజ్యాధికారం ఇది సార్ మాకు కావాలి. ఎముకలు కుళ్ళిన వయసులు మళ్ళిన సోమరులారా చావండని శ్రీశ్రీ తిట్టింది నిన్నే. దేవుడా రక్షించు నా దేశాన్ని తిలక్ ఏడ్చాడ్రా. నీ స్ఫూర్తి చచ్చిపోలేదు మిత్రమా, నేనున్నా. మనమందరం కలిసి పోరాడదాం. అతను చూసుకుంటాడు, గట్టిగా నిలబడతాడు. మనల్ని ఎవరు రాయలేదు. ఎవరు ఆపుతారో నేను చూస్తాను. నీది కోపం కాదు, నాకు తెలుసు. ఆవేదన నుంచి పుట్టిన ఆవేశం. ఈ రాజకీయ చోదరులను నిలదీయడానికి జనసేన పార్టీ పెట్టాను. నీ ఆవేశం కన్నా భవిష్యత్తు జెండాని మోయడం కంటే బాధ్యత ఏముంటుంది? ఒక తరం కోసం యుద్ధం చేయడం కంటే సాహసం ఏముంటుంది? నీ ఆశయం చాలా గొప్పది. సూర్యుడి నుంచి సూర్యుడికి 24 గంటల దూరం, మనిషి నుంచి మనిషికి 2 కిందనే దూరం. అడుగు గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని. అడుగు గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని. ఈ రోజు నుంచి యుద్ధమే ఇక్కడే తెలుసుకుంటాం. యుద్ధానికి సంసిద్ధులవ్వండి. కన
ఆయన చేసే సాయం కొన్ని కోట్ల మంది మీ అందరి చేతుల నుంచి కలిసి వచ్చింది. అందుకే దాని స్థాయి ఏదైనా కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు జనానికి నువ్వు కావాలి. పాతికేళ్ళు బియ్యవద్దు, మా పాతికేళ్ళు ఫ్యూచర్ కావాలి. ఇప్పుడు పాతికేళ్ళు మేము వెనక్కెళ్ళాం. ఎముకలు పుల్లిన వయసు మన్నిన సోమరులారా చావండి అన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటల ఉత్తేజంతో యువత రాజకీయాలు చేస్తుంది. జాగ్రత్త. గడ్డి తిని జాతి కొడుకుని తిరుగుతుంది. ఎవడా ధైర్యం? జనసేన పార్టీ గుండె పవన్ కళ్యాణ్ సింహం లాంటి జన సైనికుడి చేతి జెండా పవన్ కళ్యాణ్. అతడే వాళ్ళ ధైర్యం ద్వారా. ఆసియాలతో చూసాను రాజకీయ ప్రతిధ్వనించే శతాగ్ని ఆవిడే దెబ్బ పడితే రక్తం లేచి పాల్గొనికి సిద్ధపడండి. విషాన్ని మింగాడే తెగ తెగించి వచ్చే త్రిశూలమయ్యాడే. శకాయకాయకి ముందు రాసే కవిత్వం అంటే అది వీడే. నవశకాన ఎర్రని కపోతమే వీడే. తరాలు చూడని యుగాలు చూడని సమర్థ శిఖరం అది వీడే. తనొక్కగానే తలెత్తి చూస్తాడే. నిజ జీవితంలో పోరాటం చేయాలంటే షీర్ జాన్ గట్స్ ఉండాలి. ఇక్కడ కసి కావాలి మనకి. పైకి లెగుస్తాను, బలంగా గెలుస్తాను. అనంతుడే రగరగ శౌర్య సంద్రమై ఆక్రమించిన అమర్తుడే. దబదబ యుద్ధ శకటమై ఎగిరి దూకిన అవేద్యుడే. తగటగ దిగిర నేత్రమై ఆవరించిన త్రినేత్రుడే. శక్తమై దమ్ముతో మాట్లాడుతున్నా. నాకు అస్సలు ఫరక్ పడదు. ఏంట్రుగా జనసేన